హాయ్ గైస్, ఇప్పుడే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ వచ్చిన ట్విలైట్ ఆఫ్ ద వారియర్స్ వాల్డ్ ఇన్ అనే మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందంటే బాగుంది గైస్, నాకైతే నచ్చింది. ఇంకొకటి ఏంటంటే ఇది అందరికీ నచ్చదు, ప్యూర్ గా యాక్షన్ సినిమా. ఇది యాక్షన్ మూవీ లవర్స్ ఎవరైతే ఉంటారో, ఫైట్స్ అవి ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే చూడండి, వాళ్ళకే నచ్చుతుంది. ఇది రెగ్యులర్ ఆడియన్స్ కి పెద్దగా నచ్చదు. అలా అని అసలు లేదా అంటే కొంచెం డ్రామా కూడా ఉంది, కానీ ఎక్కువ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి సినిమాలో. మూవీ రన్ టైం వచ్చేసి కూడా 1 hour 30 minutes అంతే. కమింగ్ టు ద ప్లాట్ ఏంటంటే ఈ మూవీలో మనకి 2 గ్యాంగ్స్టర్ గ్రూప్స్ అనేవి ఉంటాయి. ఒక సిటీలో ఫైట్ చేసుకుంటారు, వాల్డ్ సిటీ అనే చోట. అక్కడ ఒక గ్యాంగ్స్టర్ గ్రూప్ ఓడిపోతుంది, ఒకళ్ళు గెలిచి ఆ సిటీని మొత్తం వాళ్ళ ఆధీనంలోకి తీసుకుంటారు అనమాట. ఇక్కడతో మనకు కట్ అయ్యి ఫ్యూచర్ కి వెళ్ళిపోతుంది. ఫ్యూచర్ లో ఏంటంటే మన హీరో ఎంట్రన్స్ ఉంటది. మన హీరో ఎవరంటే తను ఒక రెఫ్యూజీ, అనుకోకుండా ఈ వాల్డ్ సిటీలోకి ఎంటర్ అవుతాడు అనమాట. ఇక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ అనేవి తన లైఫ్ ని మారుస్తే, తన లైఫ్ లో ఉన్న సీక్రెట్స్ ని కూడా మనకి చూపిస్తే వాడికి తెలుస్తాయి అన్నమాట. ఇలా ఏం జరిగింది, అసలు హీరో ఎవరు, హీరో బ్యాక్ స్టోరీ ఏంటి. సో ఇదే స్టోరీ. సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ ది యాక్షన్ కొరియోగ్రఫీ. యాక్షన్ కొరియోగ్రఫీ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంది, చాలా బాగుంది, చాలా రియలిస్టిక్గా చేశారు కూడా. కొన్ని సీన్స్ అయితే వాళ్ళకి నిజంగా కింద పడిపోయి దెబ్బలు తగిలించుకున్నారేమో అన్నంత న్యాచురల్గా ఉన్నాయన్నమాట. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ ఫీలింగ్స్ కానీ చాలా బాగా చూపించారు. ఇంకొక పాయింట్ ఏంటంటే వరల్డ్ బిల్డింగ్. మనకు ఆ సిటీని చూపించడం కానీ, ఆ సిటీని బిల్డ్ చేసిన విధానం కానీ చాలా రాగా, నిజంగా గ్యాంగ్స్టర్ సిటీ ఎలా ఉంటుందో అలా బిల్డ్ చేశారనమాట. కమింగ్ టు ద క్యారెక్టర్ పర్ఫార్మెన్సెస్. క్యారెక్టర్స్ అందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క మేనరిజం కానీ, వాళ్ళకు ఉండే గెటప్స్ కూడా చాలా బాగుంటాయి. వాళ్ళ కాస్ట్యూమ్ డిజైనర్ ఎవరో కానీ పర్ఫెక్ట్ డిజైన్ చేశారు. ఒక్కొక్కరు మనకి 50 years 60 years వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ స్టైలే యాటిట్యూడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది అది. దీంట్లో నాకు నచ్చిన క్యారెక్టర్స్ ఏంటంటే ఫస్ట్ హీరో క్యారెక్టర్, నెక్స్ట్ మనకి 12th మాస్టర్ అని, షిన్ అని, హెవీ అని ఉంటారు అనమాట. ఒక 3 క్యారెక్టర్స్ ఉంటారు, వాళ్ళు బాగా చేశారు. అందరికన్నా బాగా చేసింది సైక్లోన్ అనే క్యారెక్టర్ ఉంటుంది, అతనైతే చాలా బాగా చేశాడు. లాస్ట్కి వచ్చేసి అసలు మూవీ చూడాలా వద్దంటే యాక్షన్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఖచ్చితంగా మూవీ చూడాలి, వాళ్ళకైతే బాగా నచ్చుతుంది సినిమా. ఇదండి గైస్ రివ్యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్.